హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ సేవ తెలుగు ఉమెన్. ఇవాల్టి వీడియో అండి, ఇది ఒక వ్లాగ్ అనే చెప్పొచ్చు. ఈరోజు స్కూల్ తరపున పిల్లల్ని అలానే కొంతమంది టీచర్స్ని ఏంటంటే సౌత్ ఇండియా సైన్స్ ఫేర్ జరుగుతుందండి. ఎక్కడ అంటే విజయవాడ పోరంకిలో. సో ఇక్కడికి ఏంటంటే మా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న అన్ని స్కూల్ పిల్లలు, అందరు స్కూల్ పిల్లలు ఇక్కడికైతే అటెండ్ అయ్యారండి. చాలా అంటే చాలా మంది అటెండ్ అయ్యారు. ఇంకా ఇక్కడ చేసిన ఎక్స్పెరిమెంట్స్ అయితే అసలు కళ్ళు చెదిరే ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయండి. పిల్లల్లో నిజంగా చాలా టాలెంట్ ఉందండి. వాటిని మనం బయట పెట్టాలి అంటే ఇలాంటి కొన్ని ఎగ్జిబిషన్స్ అనేవి జరుగుతూ ఉండాలి. ఇది ఇయర్లీ వన్స్ జరుగుతుందంట అండి. సో చూస్తున్నారు కదా, కొన్ని అయితే ఎక్స్పెరిమెంట్స్ నేనైతే మీకు షేర్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోతుందండి. అలానే ఎవరికన్నా యూస్ఫుల్ అనిపిస్తుంది అంటే కనుక షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కదండి, చాలా అంటే చాలా రకాల ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. వేస్ట్ నుంచి బెస్ట్, ఇంకా ఏంటంటే వర్మీ కంపోస్ట్, ఇంకా డైట్ ప్లాన్కి రిలేటెడ్ అయినవి, ఇంకా ఏంటంటే మిలెట్స్ని యూజ్ చేసండి కొన్ని పిక్చర్స్ అయితే చేశారు పిల్లలు. అవైతే అసలు చాలా బాగున్నాయండి. నాకు అన్నిట్లో కల్లా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ ఉందని చెప్పుకోవాలి ఎక్స్పెరిమెంట్స్. సో నాకు అన్నిట్లో కల్లా నాకైతేనండి లాస్ట్ ఉంటుంది చిరుధాన్యాలు, ఇంకా కందిపప్పు, వీటితో కొన్ని పిల్లలు బొమ్మలు అయితే తయారు చేశారు. అవైతే చాలా అంటే చాలా బాగున్నాయండి. చూస్తున్నారు కదా. ఇంకా ఏంటంటే కార్డ్బోర్డ్ని యూజ్ చేసి కొన్ని అయితే చూస్తున్నారు. ఇవైతే అలాంటి బిల్డింగ్స్ అలా అయితే చేశారండి. ఇంకా ఐఫిల్ టవర్ అండి, ఐఫిల్ టవర్ కార్డ్బోర్డ్ యూజ్ చేసి చేశారు పిల్లలు. భలే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఎకో టాయిలెట్స్ అంట, ఇంకా గ్రీనరీకి రిలేటెడ్ అయిన ఎక్కువ డ్రిప్ ఇరిగేషన్కి రిలేటెడ్ అయిన కొన్ని ఎక్స్పెరిమెంట్స్, ఇంకా నేషనల్ హైవేస్. అసలు ఒక్కటి కాదండి, రకరకాల అసలు మొత్తం జీవితం అంతా ఎక్స్పెరిమెంట్స్ చేశారు అన్న మన డైలీ లైఫ్లో మనకి కనిపించే చిన్న పెద్దవి వీళ్ళు ఏంటంటే చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేశారండి. భలే ఉంది అసలు. ఇదైతే అంటే కరెంట్ని ప్రొడ్యూస్ చేయడం, బొగ్గుల నుంచి వాటర్ నుంచి ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అన్నది ఇక్కడ చేశారండి. ఇది వచ్చేసరికి బాడీ పార్ట్స్కి రిలేటెడ్, మన ఆర్గాన్స్ ఎలా వర్క్ అవుతాయి అన్నది ఈ ఎక్స్పెరిమెంట్స్ అయితే ఇక్కడ చేశారు. సో ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో అయితే ఉందండి. నిజంగా పిల్లల్లో టాలెంట్ని మనం బయట పెట్టుకోవడానికి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేయిస్తూ ఉండాలండి ఇయర్లో, సైన్స్ ప్రాజెక్ట్స్ రూపంలో అవి. ఇంకా ఏంటంటేనండి చెప్పుకోవాలంటే మా స్కూల్లో అయితే మాకు డైలీ మాకు కొన్ని అసెంబ్లీ అప్పుడు పిల్లలతో మేము కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తామండి టీచర్స్ అందరం. సో అవి చూసినప్పుడే మాకు వాళ్ళు చేసే ఒక్కొక్కటి రెండు చూసినప్పుడే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాంటిది ఈరోజు నేను ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ అండి, దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఇక్కడైతే ఉన్నాయి. నేనైతే అన్నీ మీకు చూపించలేకపోయాను, కొన్ని మాత్రమే చూపిస్తున్నానండి. హండ్రెడ్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ని అయితే నేను ఇక్కడ ఈరోజు చూశాను. అసలు చెప్పలేమండి, చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి. ఇంకా ఫైనల్గా నేను చెప్పాను చూడండి, ఇవి చూడండి, మిలెట్స్తో మనకి కేక్, హౌస్, ఇంకేంటంటే చిన్న వినాయకుడు బొమ్మ అయితే ప్రిపేర్ చేశారండి పిల్లలు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. ఏంటో అన్నిట్లో కల్లా అంటే ఒక్కొక్క రేంజ్లోనే చెప్పాను కదా, అన్నిట్లో నాకు ఇది కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది. సో చూస్తున్నారు కదా, ఇంకా కొన్ని వ్యాన్స్లో అయితే పెట్టారండి, క్రికెట్ స్టేడియం, సోలార్ సిస్టమ్. సో నేను చెప్పాను కదండి, చూడండి పప్పుతో ఒక అమ్మాయి బొమ్మ అయితే చేశారు. సో ఇది కూడా చూడండి, ఇది చాలా అంటే చాలా బాగుంది నాకు కూడా. ఇంకా ఈ మిల్లెట్స్తోనండి కొన్ని పార్ట్స్ ఏరియాస్ అయితే హైలైట్ చేయడం జరిగింది. ఇంకా వినాయకుడు బొమ్మ, ఇదైతే సూపర్ అండి. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే.